నన్ను ఫేక్ జర్నలిస్ట్ అని ఒక పత్రికలు రాపించుకున్నాడు. దానికి ఆర్ఎన్ఐ ఉందా లేదా తెలియదు. అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. దాంట్లో అలిగేషన్స్ ఏం పెట్టినంటే నేను ఫేక్ జర్నలిస్ట్ అని పెట్టిండు. తర్వాత హరీష్ రావు, మంత్రి హరీష్ రావు క్రియేట్ చేసిన ఫేక్ జర్నలిస్ట్, మంత్రి హరీష్ రావు క్రియేట్ చేసిన ఫేక్ జర్నలిస్ట్ అని చెప్పిండు. బ్లాక్ మెయిలర్ అని చెప్పిండు. డబ్బులు డిమాండ్ చేసిండని ఆయన రాపించుకున్నాడు. మరి నేను దీన్ని ఏ విధంగా చూడాలి? ఓకే, నేనైతే అట్లా మాట్లాడింది లేదు. సరే, నువ్వు ఇది రాపించినావు, అసలు ఆ పత్రికకు ఆర్ఎన్ఐ ఉందా? నువ్వు ఫేక్గా రాపించుకొని నన్ను ఫేక్ జర్నలిస్ట్ అనడం ఎంతవరకు సబబు? ఇప్పుడు నా యాటిట్యూడ్ తెలుసు. 96లో నేను మెదక్ జిల్లాలో అక్రిడేషన్, ఆంధ్రప్రభలో చేసిన, నేను అక్కడ అక్రిడేషన్ ఉంది. నేను ఇక్కడ స్టేట్ మీడియాకి వచ్చి 2011లో హైదరాబాద్ మిర్రర్లో చేసిన. హైదరాబాద్ మిర్రర్లో చేసినప్పుడు నాకు స్టేట్ అసెంబ్లీ పాస్ ఉంది, స్టేట్ అక్రిడేషన్ పాస్ ఉంది. అట్లనే కంటిన్యూ, తర్వాత నేను ఓన్ పత్రిక పెట్టుకున్న అట్లనే కంటిన్యూయేషన్ చేస్తూనే ఉన్న, ఫీల్డ్లో ఉన్నా. ఒకటి నేను ఎందుకంటున్నా అంటే, నీవు ఏదైతే క్రియేట్ చేసి మెదక్ సోషల్ మీడియాలో చెప్తున్నావో, అక్కడ పబ్లికే నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేశారు. అరే పోయి కేవలం ఒకటి నేను అది చెప్పొచ్చు చెప్పరాదు, అరే పోయి ఆమెకు ఒకటే వ్యతిరేకత, ఆమె మీద గుడ్డి వ్యతిరేకతతోటి, ఆమె మీద ఉన్న వ్యతిరేకతతోటి ఈయనకి వేసినాం కానీ ఈయన మంచోడని మేము వేయలేం రాబోయ్ అని నాకు ఫోన్ చేస్తున్నారు. అది కూడా చెప్తున్నాను. ఎందుకు అని అంటే, ఆయన మంచోడు కాదని మీరు అడగొచ్చు, ఆయన మంచోడు కాదని ఎట్లా తెలుస్తుంది పబ్లిక్ అని అంటే, వాళ్ళ నాన్న యాటిట్యూడ్ అప్పుడు చూసిరు. అక్కడ ఎమ్మెల్యే చేసిరు, అక్కడ పబ్లిక్ను గెలిపించి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నగర బహిష్కరణ చేస్తే అక్కడ ఎంట్రీ ఇచ్చి, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యి అక్కడ పబ్లిక్ను కాదని ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి ఈ రకంగా చేశాను. ఇప్పుడు ఈయన కూడా సేమ్ ఎంట్రీ ఏంటంటే, అక్కడ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ పబ్లిక్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది సీన్. ఒకటే అవన్నీ విషయాలు కూడా వాళ్ళు గమనించారు, సీనియర్స్కి తెలుసు. ఒక రీజన్ ఏంటంటే, అక్కడ ఆమె మీద ఉన్న వ్యతిరేకతతోటి ఈయనని గెలిపించిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు. పబ్లిక్ అయితే మన యాటిట్యూడ్ తెలుసు అని తెలుసు. అరే మేము పోయి మేము గెలిపించుకొని నేను కొట్టించుకున్నట్టు అయిపోయిందని బాధతోటి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు నీకు ఏం జరుగుతుందో చూడు. రేపు రాజకీయంగా నేను ఒకటే చెప్తున్నా, న్యాయం అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని అబాండాలు వేస్తున్నావు, ఎన్ని నన్ను ఫైనాన్షియల్గా వ్యక్తిత్వాన్ని ఎంత దెబ్బ కొడుతున్నావో అక్కడి ప్రజలకు తెలుసు. నా యాటిట్యూడు, నువ్వు డబ్బు అనేది ఏదైతే అంటున్నావో, నాకు డబ్బు ఉన్నదా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఉన్న 12 ఎకరాలు అమ్ముకున్నానా, 12 ఎకరాలు సంపాదించుకున్నానా, నా పరిస్థితి ఏంది, నేను రోడ్ మీద ఉన్నానా, మెదక్ల సెంటర్లో ఇల్లు ఉన్నది అమ్ముకున్నా, మెదక్ల సెంటర్లో అమ్ముకొని నేను హైదరాబాద్లో ఉన్నానా, అందరికీ తెలుసు. చుట్టాలకు కాకుండా నా ఫ్రెండ్స్కు మెదక్ ప్రాంతం వాళ్ళకి అందరికీ తెలుసు. నువ్వు అన్న బురద జల్లినా. కాకపోతే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీ వేదిక ద్వారా అందరికి సమాధానం చెప్పలేము. ఎగ్జాంపుల్, కరీంనగర్ వాళ్ళు, నిజామాబాద్లో ఎక్కడో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అరే ముందే ఈ ఫీల్డ్ అట్లాంటిది అంటే నమ్మేస్తారు, ఇట్లా సిచ్యువేషన్ అట్లున్నది అంటే నేను అందరికి సమాధానం చెప్పలేం కదా. నా ప్రాంతం, నువ్వు ఉన్న ఎమ్మెల్యే ప్రాంతంలో, నువ్వు ఉన్న మెదక్ జిల్లా ప్రాంతం వాళ్ళకు ఏందో తెలుసు, నా క్యారెక్టర్ ఏందో తెలుసు. వితిన్ 2 డేస్లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ క్యారెక్టర్ ముందు తెలిసింది. నేను ఒకటి మాత్రం ఈ వేదిక ద్వారా నేను ఇప్పటికీ స్టాప్ చేయదలుచుకోలేను. నేను దీన్ని స్టాప్ చేయను. నాకు ఏదైనా నేను ఒకటే ఫిక్స్ అయిపోయినాను. ఆయన చేతిలో చావడమా లేదా ఫైట్ చేయడమా, రెండు ఫిక్స్ అయిపోయినా. నేను భయపడే ప్రశ్న చెప్తున్నా. లీగల్గా ఫైట్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయినా. మెదక్ ప్రాంత ప్రజలకు నువ్వు చేసిన యాటిట్యూడ్ తోటి ఎంత రివర్స్ అవుతుంది, ఏమవుతుంది, అప్పటికిప్పటికీ ఏం జరగబోతుంది, నువ్వు ఎంత మైనస్కి వచ్చినావు అనేది ఇప్పుడే తెలుస్తున్నది. ఎంత 15-20 రోజులు కూడా కాలేదు ఇంకా. నీ యాటిట్యూడ్ తెలిసిపోయింది. రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఏం జరగబోతుంది ఏందనేది నేను ఆ ప్రాంత వాసిగా చెప్తున్నా. నేను ఏ రకంగా ఫైట్ చేస్తానో, ఏ రకంగా ముందు చూద్దాం.